తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రచారంలో మాతే విజయమని చెప్పుకుంటున్న పార్టీలు ఫలితాల తర్వాత చల్లబడిపోయాయి. 60కి పైగా మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లలో కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. ఇక ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ దాదాపు 13 మున్సిపాలిటీలలో విజయం సాధించింది. ఇక బీజేపీ మాత్రం ఏ ఒక్క మున్సిపాలిటీ కూడా దక్కించుకోలేదు. కొన్ని మున్సిపాలిటీలో మాత్రం ఎక్కువ స్థానాలు సాధించిన మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోలేదు. మున్సిపల్ ఎన్నికల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. రాష్ట్రంలో ఆ పార్టీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న పురాతన మనసులను గెలవలేకపోయాయి. ఇక పురపోరులో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే బీజేపీ బలకమంతా కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్ల చుట్టే తిరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన బీజేపీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. రాష్ట్రంలో ఆ పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నా కూడా పురాతన మనసులను గెలవలేకపోయాయి. పురపోరులో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే బీజేపీ బలకమంతా కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్ల చుట్టే తిరిగింది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో 7 ఎమ్మెల్యేలు ఉండగా కనీసం ఒక్క మున్సిపాలిటీనైనా సొంతం చేసుకోలేకపోయారు. దీంతో వారి అంచనాలు తలకిందులయ్యాయి. పట్టణ ప్రాంతం ఎన్నికలు కావడంతో ప్రజలు ఆదరిస్తారని భావించిన కమలనాథులు ప్రచారానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు నభీన్ నితిన్ను సైతం తీసుకొచ్చారు. దీంతో పార్టీకి కొంత ఊపు వచ్చినా ఎన్నికల ఫలితాల్లో మాత్రం భంగపడ్డారు. ఇక 2 కార్పొరేషన్లు, 49 మున్సిపాలిటీలో కనీసం ఒక డివిజన్ వార్డును సైతం గెలవలేకపోయారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇక కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రమే సత్తా చాటారు. 66 డివిజన్లకు గాను 30 చోట్ల బీజేపీ గెలిచింది. మేయర్ సీటు దరిదాపులో ఉండటంతో 4 స్వతంత్రులు కాషాయం కండువా కప్పుకున్నారు. అలాగే పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని రాయకల్, మెట్పల్లి మున్సిపాలిటీలో బీజేపీ హవా సాగింది. అలాగే కామారెడ్డిలోనూ 2 అంకెల సభ్యులు గెలిచారు. బీజేపీ ఉపనేత పాయల్ శంకర్ సైతం తమ నియోజకవర్గంలో పట్టు నిలుపుకున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులుండగా బీజేపీ 21 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్ కు 25 సీట్లు అవసరముండగా ఇక్కడ 5 స్వతంత్రులు గెలిచారు. వారు కమలం గూటికి చేరేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇక అధికార కాంగ్రెస్ మజ్లిస్ కలిసినా చైర్మన్ సీటు దక్కదు. తప్పనిసరి పరిస్థితిలో స్వతంత్రులు బీజేపీ చెంతకు చేరాల్సిందే. సిర్పూర్, ముథోకల్ కమలం చితకలపడింది. ఇక మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఇలాకా పాలమూరు కార్పొరేషన్లోనూ మేజార్టీ సీట్లు వస్తాయని భావించిన 10 సీట్లతోనే సరిపెట్టుకుంది. నిజామాబాద్ కార్పొరేషన్లో ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ అభ్యర్థుల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అక్కడ పెద్ద పార్టీగా అవతరించింది. ఇక్కడ మొత్తం 60 డివిజన్లు ఉండగా మేయర్ పదవి దక్కాలంటే 31 స్థానాలు అవసరమవుతాయి. అయితే బీజేపీ అత్యధికంగా 28 సీట్లను గెలుచుకున్న మ్యాజిక్ ఫిగర్ కు 3 అడుగుల దూరంలో ఉండిపోయింది. కానీ మిగతా పార్టీలలో చిత్కల పడింది. మున్సిపల్ పోర్లో బీజేపీ 3 మున్సిపాలిటీలపై భారీ ఆశలు పెట్టుకుంది. ఇక వాటిలోనూ స్వతంత్రులు సహకరిస్తేనే చైర్మన్ పీఠాలను సొంతం చేసుకోవచ్చు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 డివిజన్లుండగా 21 డివిజన్లలో బీజేపీ గెలిచింది. 4 సభ్యుల మద్దతు లభిస్తే చైర్మన్ సీటు సొంతమవుతుంది. అలాగే మెట్పల్లిలో 26 డివిజన్లు గాను 10 సీట్లలో విజయం సాధించారు. మరో 3 అభ్యర్థులు సహకరిస్తేనే చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటారు. ఇక నారాయణపేట మున్సిపాలిటీలోనూ 24 డివిజన్లకు గాను 11 డివిజన్లలో కాషాయం జెండా ఎగిరింది. ఇక్కడ ఒకరు మద్దతు పలికితే చైర్మన్ సీటును కైవసం చేసుకోవచ్చు. స్వతంత్రులు 4 గెలిచారు. వారికి అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రలోభ పెట్టకుండా పార్టీ పెద్దలు అప్రమత్తమయ్యారు.